హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రతిరోజు మన ఛానల్ ద్వారా ఎన్నో పూజా విశేషాల గురించి తెలుసుకుంటున్నాం. అలాగే ఈరోజు కూడా పంచాంగం, సుభాషితం, కార్యసిద్ధి, సంకల్ప సిద్ధి తదితర అంశాల గురించి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోను చివరి దాకా చూడండి. అలాగే వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కొత్తవారు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. మన ఛానల్ ద్వారా చెప్పబడే పరిష్కారాలను పాటించి మీరు మీ కుటుంబ సభ్యులు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆశిస్తూ ఇవాల్టి వీడియోని స్టార్ట్ చేద్దాం. ముందుగా కార్యక్రమంలో పంచాంగం అంశం గురించి తెలుసుకుందాం. నేటి పంచాంగం తేదీ 31/12/2023. శ్రీ శోభకృత నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం. ప్రస్తుతం ఉదయం చవితి, తదుపరి సాయంత్రం పంచమి ఉంటుంది. నక్షత్రం మఖా నక్షత్రం. వారం ఆదివారం. ఆదివారం సందర్భంగా కార్యక్రమంలో చెప్పబోయే 3 యోగక్షేమాలను, దివ్యమైన పూజా విశేషాలను గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి సుభాషితం అంశం. నేటి సుభాషితం: దెబ్బలు తిన్న రాయి విగ్రహంలా మారుతుంది, కానీ దెబ్బలు కొట్టిన సుత్తి ఎప్పటికీ సుత్తిలానే మిగిలిపోతుంది. ఎదురు దెబ్బలు తిన్నవాడు, నొప్పి విలువ తెలుసుకున్నవాడు మహనీయుడు అవుతాడు. ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు ఎప్పుడు ఉన్న దగ్గరే ఉంటాడు. తదుపరి కార్యసిద్ధి అంశంలో చేయవలసిన పూజా విధానం గురించి తెలుసుకుందాం. ఈరోజు కార్యసిద్ధి అంశంలో ఉదయం ఆచరించవలసిన పూజ గురించి తెలుసుకుందాం. ఈరోజు పితృదేవతల కోసం పూజ చేయాలి. పితృదేవతలను స్మరిస్తూ గోవుకు ఏదైనా తినబెట్టినా లేదా ఇంట్లోనే దేన్నైనా వండి దాన్ని బయట పక్షులకు తినబెట్టిన, అంటే కాకులకు, అటువంటి పక్షులకు, లేదా శ్రీ మహావిష్ణువుకు తులసి దళాలతో అర్చించి విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేసినా కూడా పితృదోషాలు ఏవైనా ఉంటే తగ్గి ఏదైనా పిత్రార్జిత ఆస్తి రావాల్సి ఉంటే అది ప్రాప్తిస్తుంది. తదుపరి మంత్ర ప్రభావం అంశం గురించి తెలుసుకుందాం. మంత్ర ప్రభావం అంశానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఉదయం మఖా నక్షత్రం, చవితి, సూర్యోదయం మఖా నక్షత్రం. మఖా నక్షత్రం కేతువు గ్రహానికి సంబంధించినది కాబట్టి ఈరోజు మనం ఆ పరమశివుడిని ఆరాధించాలి. ఈరోజు ఆ శివుడికి సంబంధించిన ఈ మంత్రాన్ని పఠించడం వలన మనకు ఎంతో శక్తి లభిస్తుంది. మన జీవితంలో ఎదురయ్యే ఆటంకాలను అధిరోహించడానికి ఈ మంత్రం చాలా శ్రేష్టమైనది. తదుపరి అందులోనూ మనకు ఏవైనా తెలుసుకుందాం. కళంకాలు, అపవాదులు ఉన్నవారు, వస్తున్నవారు ఈ మంత్రాన్ని పఠించడం వలన వాటిని తప్పించుకోగలరు. ఆ మంత్రం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని తెలుపగలరని మనవి చేసుకుంటున్నాం. ఈరోజు మంత్ర ప్రభావం అంశంలో పఠించవలసిన మంత్రం ఓం క్లీం నమః శివాయ. 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 ఈరోజు ఈ మంత్ర పఠనం వలన ఆ పరమశివుడి అనుగ్రహం ప్రాప్తిస్తుంది. ఈరోజు ఆదివారం సందర్భంగా సంకల్ప సిద్ధి అంశాలలో 3 దివ్యమైన పూజా విశేషాలను గురించి తెలుసుకుందాం. పూజా విశేషాలను తెలుసుకునే ముందు కొత్తవారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చివరి వరకు చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. సంకల్ప సిద్ధి అంశంలో 3 పరిహారాలలో మొట్టమొదటి పరిహారం ఈరోజు సరస్వతీదేవిని పూజించడం. సరస్వతీదేవిని తెల్లటి పుష్పాలతో అర్చించి స్ఫటికమాలను తెచ్చి అమ్మవారి ముందు పెట్టి పూజించి పిల్లలు మరియు పెద్దవారు మెడలో ధరించడం వలన ఆరోగ్యం ప్రాప్తిస్తుంది మరియు కోపము, ద్వేషము లాంటివి తగ్గుతాయి. ఈరోజు ఒక్క స్ఫటిక గుండు అయినా సరే అమ్మవారి ముందు పెట్టి పూజించి పిల్లల మెడలో దారంతో వేయడం వలన వారికి జ్ఞాపక శక్తి తగ్గకుండా ఉంటుంది. పంచపాండవులలో చివరివాడికి ఈ స్ఫటికమాలను ధరించడం వలన ఎన్నో విద్యలు మరియు అధిక తేజస్సు అతనిలో ఉండేవని మన పురాణాలు చెబుతున్నాయి. స్ఫటిక అనేది సరస్వతీదేవి యొక్క జపమాల. సరస్వతీదేవిని తెల్లటి పూలతో పూజించి తెల్లటి శ్రీగంధాన్ని అమ్మవారికి లేపనంగా పూసి
ఆ గంధాన్ని పిల్లల నుదుటిపై పెట్టి అమ్మవారిని పూజించిన అక్షింతలను పిల్లల తలపై వేయడం వలన వారికి మంచి విద్యలో అభివృద్ధి కలుగుతుంది. అనుకూలమైన వారు స్ఫటికమాలను కూడా వేసుకోండి. రెండవ పరిహారం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సంకల్ప సిద్ధి అంశంలో ఈరోజు పాటించవలసిన రెండవ పరిహారం. ఈరోజు కేతు నక్షత్రం పంచమి ఘడియలు సందర్భంగా సర్పదోషాలు, కలలో సర్పాలు ఎక్కువగా వస్తూ ఉండేవారు, చర్మ వ్యాధులు ఉండేవారు, పుట్టుకతో అపమృత్యు దోషాలు ఉన్నవారు, చిన్నతనంలో చనిపోయిన వారి దోషాలు, అనుకోకుండా సర్పాలకు ఏదైనా హాని కలిగించిన వారు, ఎటువంటి సర్పదోషాలైనా ఈరోజు చేయవలసిన పరిహారం సర్పాష్టం నాగాష్టకాన్ని చదవాలి. ఈ నాగాష్టకాన్ని ఎలా చదవాలో తెలుసుకుందాం. పాలలో చిటికెడు పసుపు, నెయ్యి కలిపి ఆ పాలను చేతిలో పట్టుకొని ఇంట్లో శివలింగం సర్పపడగ సమేతంగా శివలింగం ఉండాలి. అటువంటి శివలింగం ఉంటే ఆ శివలింగానికి పసుపు నెయ్యి కలిపిన పాలను చేతిలో పట్టుకొని సర్పాష్టం లేదా నాగాష్టకాన్ని చదువుతూ ఆ పాలతో అభిషేకం చేయాలి. ఇలా నాగదేవత సమేత శివలింగానికి యథాశక్తి అభిషేకం చేసి తరువాత నీటితో అభిషేకం చేసి కడిగి గంధం పెట్టి నాగదేవత సమేతంగా శివ ఆరాధన చేసిన వారికి ఎటువంటి సర్పదోషాలు అయినా తగ్గుతాయి. తదుపరి సంకల్ప సిద్ధి అంశంలో పాటించవలసిన మూడవ చివరి పరిహారం గురించి తెలుసుకుందాం. సంకల్ప సిద్ధి అంశంలో చేయవలసిన మూడవ పరిహారం. రేపు ఆంగ్ల సంవత్సరం మనసులో చెడు ఆలోచనల నుంచి బయటపడి జీవితంలో మన గమ్యాన్ని చేరుకోవాలి అని, కుటుంబంలో అందరికీ మంచి జరగాలి అని, కుటుంబంలో మంచి జరిగి ఉన్నతంగా ఉండాలి అని మనసులో తలుచుకొని ఈరోజు సాయంత్రం దుర్గాదేవి దేవాలయంలో లేదా దేవాలయానికి వెళ్ళలేని వారు ఇంట్లోనే దుర్గాదేవి ముందు 2 బియ్యం పిండితో 2 ప్రమిదలను చేసి అమ్మవారి ముందు వెలిగించి ఆ అమ్మవారికి నమస్కారం చేసుకోండి. రేపు ఉదయం వేకువజామున 5 గంటలకల్లా లేచి రాగి వేప చెట్టు కలిసిన చోటికి వెళ్ళి ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసుకొని దగ్గరలో ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటే దర్శనం చేసుకొని ఇంటికి వచ్చి ఇంటి దేవుడిని పూజించండి. వచ్చే సంవత్సరం అంటే 2024 సంవత్సరంలో శుభం జరగాలని కోరుకోండి. అంతా మంచి జరగాలని మీ కుటుంబానికి మీకు మేము కూడా కోరుకుంటున్నాం. మన ఛానల్ ద్వారా ప్రతిరోజు పరిహారాలను చేసుకుంటూ కోరుకున్న సంకల్పాలను నెరవేర్చుకోండి. సకల సుఖాలను శుభాలను పొందగలరని మనవి. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్తం సన్మంగళాది భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.